నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. మే 13 తర్వాత ఏపీ అభివృద్ధి యాత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. రాజమండ్రి కూటమి సభలో పాల్గొన్న మోడీ. చంద్రబాబు హయాంలో అభివృద్ధి పరుగులు తీసిందన్న మోడీ. వైసీపీ హయాంలో అభివృద్ధిని పట్టాలు తప్పించారని విమర్శ. విజయవాడ పర్యటనకు వచ్చే ప్రధాని మోడీకి సమస్యల హారంతో స్వాగతం పలుకుతామని జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట్రామారావు వెల్లడి. ఏపీని అన్ని విధాలా అన్యాయం చేసిన మోడీ ఏ విధంగా ఇక్కడికి వస్తారని నిలదీత. పశ్చిమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి భారీ బైక్ ర్యాలీ. బైక్ నడిపి యువతకు ఉత్సాహాన్ని నింపిన సుజనా. అత్యంత పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడి. ఈ నెల 7, 9 తేదీల్లో ప్రత్యేక బృందాల ద్వారా హోమ్ ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు స్పష్టీకరణ. మే 13 తర్వాత ఏపీ అభివృద్ధి యాత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి పరుగులు తీసిందని చెప్పారు. వైసీపీ హయాంలో అభివృద్ధిని పట్టాలు తప్పించారని విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి రూరల్ వేమగిరిలో కూటమి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. రాజమండ్రి వాసులందరికీ నమస్కారాలు. గోదావరి నది తల్లికి ప్రణామం చేస్తున్నానని తెలిపారు. ఆది కవి నన్నయ్య నడయాడిన నేల ఇది. ఇక్కడే ఆయన తెలుగులో తొలి కావ్యాన్ని రచించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ గడ్డ నుంచి కొత్త చరిత్ర ప్రారంభం కానుందని నాకు స్పష్టంగా తెలుస్తుందని మోడీ వివరించారు. మే 13న మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తథ్యం. దాంతోపాటే ఏపీ అసెంబ్లీలో రానున్న 5 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతుంది. నేను ఇవాళ ఒడిశా నుంచి వచ్చాను. అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడెక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయో ప్రతి చోట ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతుందన్నారు. ఈ ఎన్నికల్లో 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, మరొకటి వైసీపీ. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించారు. ఏపీలో ఉన్న ప్రజానీకం వైసీపీని పూర్తిగా తిరస్కరించింది. ఏపీలో వైసీపీకి 5 ఏళ్ల అవకాశం లభించింది. కానీ ఈ 5 ఏళ్లలో వారు పూర్తిగా వృధా చేశారు. ఏపీ అభివృద్ధిని తిరోగమనంలో తీసుకెళ్లారని విమర్శించారు. आज आंध्र प्रदेश के लोग कह रहे हैं कांग्रेस गई, वाईएसआर कांग्रेस आई, लेकिन फायदा कुछ नहीं हुआ. कांग्रेस हो या वाईएसआर कांग्रेस, दोनों की एक ही पहचान है. इनकी पहचान है बेलगाम भ्रष्टाचार. इनकी पहचान है माफिया राज. बगल में ही कर्नाटका में कांग्रेस को कुर्सी मिली है. वहां टैंकर माफिया, लैंड माफिया सरकार चला रहे हैं. यहां आंध्र प्रदेश में भी सैंड माफिया, लैंड माफिया और शराब माफिया का राज चल रहा है. आपको इस लूट से आंध्र प्रदेश को मुक्त कराने के लिए ఎన్డీఏ की सरकार चुननी है. విజయవాడ పర్యటనకు వచ్చే ప్రధాని మోడీకి సమస్యల హారంతో స్వాగతం పలుకుతామని జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట్రామారావు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏపీని అన్ని విధాలా అన్యాయం చేసిన మోడీ ఏ విధంగా ఇక్కడికి వస్తారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించిన తరువాతే విజయవాడకు రావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు మహంత్ నాయర్, రవికిరణ్, పి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు పోతిన వెంకటరామారావు. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. ఇది జేడీ లక్ష్మణ్ గారి పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. నా బ్యాలెట్ నెంబర్ 10గా ధృవీకరించబడినది. మేము విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు అందరికీ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి. బ్యాటరీ టార్చ్కి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తున్న నా సోదరులకి, సోదరిమణులు అందరికీ కూడా బ్యాటరీ టార్చ్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఈరోజు 2 విషయాలు చాలా బ్రీఫ్గా మీతో మాట్లాడుతున్నలో పోటీ చేస్తున్న నా సోదరులకి, సోదరిమణులు అందరికీ కూడా బ్యాటరీ టార్చ్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఈరోజు 2 విషయాలు చాలా బ్రీఫ్గా మీతో మాట్లాడదలిచాను.
ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు రాష్ట్రం ఎలా ఉందంటే రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి. అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు నష్టపోయారు, యువత నష్టపోయింది, మహిళలు నష్టపోయారు, కార్మిక కర్షక వర్గాలు నష్టపోయినాయి, రైతాంగం నష్టపోయింది. ఇన్ని నష్టాలు జరగడానికి మూల కారణమైన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. మొట్టమొదట ఎందుకంటే ఇంటికి పెద్ద తండ్రి కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఇంటి యజమానులు కరెక్ట్గానే బాగుంటారు అని చెప్పేసి మనం అందరం భావించే సాంప్రదాయం ఉన్న భారతదేశం మనది. మరి ఆయనే రకరకాల ఆలోచనలతో మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూడటం, మన రాష్ట్ర విధానాల మీద నీళ్లు జల్లడం, మన రాష్ట్రానికి ఏదైనా బెనిఫిట్ జరుగుతుంటే చేయకపోవడం, అన్ని రకాలుగా రాష్ట్రానికి ప్రజలకి తీవ్రంగా అన్యాయం చేసిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఇవాళ గుర్తుకొచ్చింది వాళ్ళ రాష్ట్రం ఏంటనేది. 2019లో కూడా వచ్చారు, అప్పుడు కూడా ఎలక్షన్ ఇదే టైంలో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. దేనికి వస్తున్నారండి ప్రధానమంత్రి గారు? ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తున్నారా? అసలు దేనికి వస్తున్నారు ప్రధానమంత్రి గారు? 2 సమాధానాలు కావాలి ఖచ్చితంగా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 2 సమాధానాలు కావాలి. పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అభ్యర్థాన్ని బలపరుస్తూ యువత భవానీపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుజనా చౌదరి బైక్ నడిపి యువతకు ఉత్సాహాన్ని నింపారు. సోమవారం సాయంత్రం భవానీపురం స్వాతి సెంటర్ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అభ్యర్థాన్ని బలపరుస్తూ యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్వాతి సెంటర్ నుండి చర్చ్ సెంటర్, సితారా, కబేలా, చిట్టినగర్ సెంటర్ల మీదుగా భవానీపురం చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ యువగలం స్ఫూర్తిగా యువత కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ పశ్చిమ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారని తెలిపారు. ర్యాలీలో బైక్ నడిపిన సుజనా చౌదరి యువతకు ఉత్సాహాన్ని నింపారు. సుజనా కుమారుడు కార్తీక్, కేసనం చిన్ని కుమారుడు వెంకట్ బైక్ ర్యాలీలో పాల్గొని యువతను ఉత్సాహపరుస్తూ సాగారు. ర్యాలీలో యువకులు భారీ ఎత్తున పాల్గొని బీజేపీ జై జై నినాదాలతో సాగారు. ఈ బైక్ ర్యాలీ పశ్చిమ నియోజకవర్గం అంతటా సాగింది. నియోజకవర్గంలో యువత అంతా ఉవ్వేళ్ళూరుతా ఉన్నారు. వాళ్ళతో కలిసిమెలిసి బైక్ ర్యాలీ చేద్దామంటే కొంచెం సేపు చేస్తూ ఉన్నాం. ఈరోజు రోడ్ షో ఉంది కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా బైక్ మీద వెళ్ళి అందరినీ కలిసే పని మీద ఉన్నారు. ఓకే. అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ఈసీఐ, సీఈఓ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. అత్యవసర సేవల సిబ్బందికి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని కేంద్రీకృత పోస్టల్ ఓటింగ్ సెంటర్ తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓల స్థాయిలోనూ పీవీసీల ద్వారా ఓటింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు ఢిల్లీరావు వివరించారు. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు నందిగామ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక కేవీఆర్ కళాశాలలో జరుగుతున్న పీఓ, ఏపీఓల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, వీడియోల ప్రదర్శన ద్వారా వివిధ అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్కు ముందు రోజు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత నిర్వహించాల్సిన విధులను వివరించారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను స్వయంగా క్షుణ్ణంగా వివరించారు. ఈ నెల 7, 9 తేదీల్లో ప్రత్యేక బృందాల ద్వారా హోమ్ ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించేందుకు 1052 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఫారం 12D సమర్పించిన వైద్యులు, ఆర్టీసీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తదితర అత్యవసర సేవల సిబ్బందికి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని కేంద్రీకృత పోస్టల్ ఓటింగ్ సెంటర్తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓల స్థాయిలోనూ పీవీసీల ద్వారా ఓటింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కలెక్టర్ వెంట ఆర్ఓఈ కిరణ్మయ్, నందిగామ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్డీఓ, ఆర్ఓ ఏ రవీంద్రరావు ఉన్నారు. ప్రారంభ క్రమ సంఖ్య, చివరి క్రమ ఓకే. ప్రారంభ క్రమ సంఖ్య ఒకటి ప్రారంభ క్రమ సంఖ్య, చివరి క్రమ సంఖ్య ఓకే. నిగ్ర ఓటర్లు అని ఉంటుంది. నిగ్ర ఓటర్లలో మేలు, ఫిమేల్, ట్రాన్స్జెండర్ టోటల్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చివరి క్రమ సంఖ్య ఎంత? 10, 30. నిగ్ర ఓటర్లు ఎంత అంటే ఓటు దీనికి ఈ పోలింగ్ స్టేషన్ కి అసైన్ చేయబడిన ఓట్లు ఎంతమంది?
అర్థమైందా? కృష్ణా జిల్లా పెనంలూరుకు చెందిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలు వెల్లడించాలని కృష్ణా జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి లేఖ రాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజకీయం పేరిట ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీచకులు మహిళలపై చేస్తున్న అరాచకాలపై ఉక్కుపాదం మోపాలని, వారి భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళా వివరాలపై గోప్యత పాటించాలని, రక్షణ కల్పించాలని సూచించారు. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ అనుచరుడు, బోడే ప్రసాద్ అనుచరుడు, అదేవిధంగా పార్థసారథి అనుచరుడు అయినటువంటి కిరణ్ అనే వ్యక్తి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చూసి మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారికి కూడా మేము మెయిల్ చేయటం జరిగింది. అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ముఖ్యంగా ఆ వ్యక్తి మేము వీడియోలో చూసిన దాన్ని బట్టి, అదేవిధంగా సోషల్ మీడియా వాట్సాప్ మాధ్యమాలలో చూసిన దాన్ని బట్టి తనకు ఫోన్పే చేశానని, తాను ఫోన్ చేస్తేనే వచ్చానని మాట్లాడుతూ ఆ మహిళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఆమెకు సంబంధించిన కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా బయట పారవేస్తూ పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఆమె పట్ల ఒక సెక్సువల్ హరాస్మెంట్, ఏ విధంగా అయితే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆమెను నిజంగా అనరాని మాటలు మాట్లాడుతున్న తీరు నిజంగా మహిళా కమిషన్ ఖండిస్తోంది. ఇలాంటి రాజకీయాలలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఒక కీచకులలాగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం. నిన్ననే ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి కూడా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మేము అధికారంలోకి వస్తే మీ అంతు తెలుస్తామంటూ మహిళల పట్ల ఎంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు అంటే మీ శారీరక అవసరాల కోసం మహిళలను ఎంత ప్రలోభ పెడుతున్నారు, ఏ విధంగా భయపెడుతున్నారు, ఏ విధంగా దౌర్జన్యాలకు తెగబడుతున్నారు అన్న వరుస సంఘటనలు చూస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తుల రాజకీయాలు ఇంత మహిళల మీద రాజకీయాలను చేయటం ఏంటి అన్నది నిజంగా ఆ సభ్య సమాజము సిగ్గుపడే విధంగా ఉంది వీళ్ళ తీరు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మరొకసారి మహిళల జోలికి రాకుండా కఠిన శిక్షలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యక్తి రౌడీ షీటర్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి పోలీసులతో మేము విచారించినప్పుడు అతని మీద రౌడీ షీటర్ కూడా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఎలక్షన్ ముందు ఇలాంటి రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఆ మహిళకు, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అండగా ఉంటుంది మహిళా కమిషన్. మీకు ఎటువంటి ఆపద కలిగినా సరే ధైర్యంగా ముందుకు రండి. అలాంటి కీచకులతో పోరాడే విధంగా మీకు సహాయంగా మహిళా కమిషన్ ఉంటుందని తెలియజేసుకుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పేర్కొన్నారు. 23వ డివిజన్లో సోమవారం 40 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరాయి. వీరికి మల్లాద్ విష్ణు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఆయన పాలన దక్షతపై నమ్మకంతో పెద్ద సంఖ్యలో నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం శుభపరిణామమని మల్లాద్ విష్ణు అన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు పూర్తి సంతృప్తికరంగా ఉన్నారనడానికి ఇదొక నిదర్శనమన్నారు. అంకిత భావంతో పనిచేస్తూ క్రమశిక్షణతో మెలిగే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. అందరూ కూడా ఈ రోజు ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తుంది. ప్రజల నుంచి అంతా కూడా సానుకూలంగా ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు అభివృద్ధి, సంక్షేమము రెండు కూడా 2 కళ్ళులాగా మేము పరిపాలించాం. మా ముందు పరిపాలించినటువంటి వాళ్ళు 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా పని చేయకుండానే ప్రజల్ని మోసం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అంటే మోసం, దగా, వంచన, కుట్ర. ఎల్లకాలం అధికారంలో ఉండాలని చెప్పని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రోడ్లు విజయవాడ నగరంలో రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉంది. ఎక్కడ చిన్న ఇది వచ్చినా కూడా తక్షణమే ప్రజలకు కావాల్సిన విధంగా చేశాం అనమాట. 100 కోట్ల రూపాయలు రోడ్ల మీద ఖర్చు పెట్టాం. ఏదో అక్కడ బాగాలేదు ఇక్కడ ప్యాచ్ వర్క్ అని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వార్తలు రాస్తా ఉన్నారు.
అలాగే పెన్షన్లు 27,000 చిల్లర పెన్షన్ని మా ప్రభుత్వం అందించింది. 30,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈనాడైనా తెలుగుదేశం ఒక సెంటు స్థలం కొని ఈ విజయవాడ నగరంలో మరియు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాం. ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటుందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. సజ్జల వంటి సలహాదారులు ఇష్టం వచ్చిన విధంగా దూషిస్తున్నారన్నారు. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటుందని, మా వాళ్లపై వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల వారిని కొట్టిన నామమాత్రపు సెక్షన్లు పెడుతున్నారన్నారు. నార్త్ ఏసీపీ ప్రసాద్, నున్న సీఐ దుర్గాప్రసాద్లకు వెల్లంపల్లి పోస్టింగ్ వేయించారని బోండా ఉమా అన్నారు. మా వాళ్ళను కొట్టిన వారు పట్టించుకోవటం లేదు. రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని బోండా ఉమా తెలిపారు. సిపి, ఇంటెలిజెన్స్ డీజీ, డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం డమ్మీగా పనిచేస్తుందని బోండా ఉమా అన్నారు. కొంతమంది పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. ఆధారాలతో సహా ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇంతవరకు వీటి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో మాకు తెలియటం లేదన్నారు. పోలీసులు స్వయంగా చెబుతున్నారని, వైసీపీ వాళ్ళకే పని చేస్తామన్నారు. నిన్న ఒక సర్వేయర్ పోస్టల్ బ్యాలెట్ చేయలేదని వైసీపీ రౌడీ ముక్కలు దాడి చేశారన్నారు. హత్యాయత్నం చేస్తే పెట్టి కేసు కింద శిక్షలు కట్టారన్నారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పోలీసులు అక్కడకు వెళ్లలేదన్నారు. 50 మంది కొడుతున్నారని తాను స్వయంగా ఫోన్ చేశానని బోండా ఉమా తెలిపారు. ప్రక్రియను ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్గా పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద, ప్రజల మీద, నాయకుల మీద ఇష్టారీతిన దాడులు చేస్తూ ఉన్నారు. అధికారి ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలు లేవు. మేము విత్ ఎవిడెన్సెస్తో అనేక సంఘటనలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గారికి, మీనా గారికి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 16వ డివిజన్ నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి గడపలో మహిళలు జగన్ ప్రభుత్వంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరించామని, 75 కోట్లతో సంక్షేమ పథకాలు ఈ డివిజన్లో అందించామని అన్నారు. ప్రభుత్వ పథకాలు అందించడంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. అనేక పథకాలతో ప్రజలకు చేరువయ్యామని, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించామని అన్నారు. జగన్ ప్రభుత్వంకి మరోసారి అవకాశం ఇస్తామని ప్రజలు అంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. మన బహదూర్ గారి నాయకత్వంలో అవినాష్ గారు, నేను ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది. ముఖ్యంగా అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి, అట్లాగే మన బహదూర్ గారు అంటే ఇంకా అందరికీ తెలుసు, ఇక్కడ మరి ఆయన చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలు. మరి అవినాష్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు. ఒక ఇన్ఛార్జిగా ఉండగానే ఈ రీటైనింగ్ వాల్ కడతాం కానీ కృష్ణలంక వాసులకి మరి దాదాపు 350 కోట్లు 450 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి అవినాష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అండతో. మరి ఇంతకుముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రీటైనింగ్ వాల్ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం. మేము పుట్టక ముందు నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది.
ప్రజలందరూ ప్రాణాలు గుర్తులో పెట్టుకుని అట్లాగే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళు. మరి నెహ్రూ గారి అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం, అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు 650 నుంచి 700 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అవినాష్. ఇక్కడ పెద్దలు సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు బహదూర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ ఉమ్మశెట్టి రాధిక గారు ఒక ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఎన్టీఆర్ జిల్లా పెద్ద దిక్కుగా మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ శ్రీనివాస్ నాని గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, డివిజన్లోని ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొంది. ఈరోజు బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకానికి వివరిస్తూ రాబోయే 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానీకాన్ని వివరిస్తూ ముందుకెళ్తాం గారు జరుగుతాను. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో, మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిరంకుశతత్వ మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించాలని, ప్రజల కోసం పోరాడే తమ కూటమిని గెలిపించాలని ఇండియా కూటమి నాయకులు కోరారు. మే 10వ తేదీన ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు సీతారాం యేచూరితో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇండియా కూటమిని బలపరుస్తూ అఖిల భారత నాయకులతో జరిగే సభని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. నగరంలోని శ్రీ భవన్ నందు ఇండియా కూటమి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కూటమి నాయకులు ధోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మే 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. బీజేపీ నిరంకుశతత్వ మతతత్వంకి వ్యతిరేకంగా మోడీని ఓడించాలన్నారు. మే 10వ తేదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు సీతారాం యేచూరితో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఇండియా వేదికను బలపరచాలని, మోడీకి ఇది చివరి దశ ఎన్నికలని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీకి పాకిస్తాన్తో సంబంధం పెడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని మండిపడ్డారు. అఖిల భారత నాయకులతో జరిగే సభని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపి నాయకులు ధోనిపూడి శంకర్ మాట్లాడుతూ 10వ తేదీన జింకానా గ్రౌండ్స్లో జరిగే ఇండియా కూటమి సభని విజయవంతం చేయాలని కోరారు. ముస్లింల రిజర్వేషన్ అవసరమా అని అమిత్ షా ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. ఈ పోరాటం కేవలం విజయవాడలోనే కాదు, దేశవ్యాప్తంగా వస్తుందన్నారు. రాహుల్ గాంధీ పీఎం అయితే మొదటి దశ సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపైనే అని చెప్తున్నారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించుకుందామని అన్నారు. జయప్రదం చేయాలని చెప్పి ఇండియా కూటమి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరి భార్గవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ శాసనసభ అభ్యర్థి కామ్రేడ్ జి కోటేశ్వరరావు, సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ సిహెచ్ బాబురావు, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొనుగుపాటి నాంచరయ్య తదితర అభ్యర్థులను స్టీల్ ప్లాంట్ ఇస్తానని చెప్పలేదు. స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరణ చేయము, కొనసాగుతుందని చెప్పలే. పోలవరం మేము కట్టేవాడు అన్నాడు. ఇప్పుడు దాకా ఎందుకు అట్లా 2 ఏళ్ళ కడతాం మేము అధికారంలోకి వస్తే అని చెప్తున్నారు. ఇప్పుడు 10 ఏళ్లలో మీరు ఎందుకు అట్లా, ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అది చెప్పలేదు. రాజధాని అమరావతి రాజధాని ఇంతవరకు మీరు చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు? చెప్పలేదు. కోర్టుకి మీరు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కానీ పెట్టుకోవచ్చు రాజధాని అనేది, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పని మీరు కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మోసం చేయడానికి ఏ ఒక్కరు కూడా మనకి సెస్ ఇస్తానండి ఎక్కడ కూడా అన్న పాప అన్నట్టు పోలేదు. ఎన్డీఏ కూటమిని ఓడిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఇండియా కూటమిని జయబద్ధం చేసి మా సభ్యులందరినీ గెలిపిస్తారని ఆశిస్తున్నాం. 10వ తారీఖు జరిగే మహాకూటమి బహిరంగ సభ, ఆ సభని విజయవంతం చేయాలని, ఆ సభకు కూడా
సీతారాం యేచూరి గారు, డి రాజా గారు, మాణిక్ ఠాకూర్ గారు, అలాగే మల్లికార్జున ఖార్గే గారు, మహేప్పన్ గారు, ఏఐసిసి నాయకులు అందరూ ఉంటారు. అలాగే వామపక్షాల నుంచి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర నాయకులు, అధినేత మహారథులు, అలాగే ఆప్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇండియా కూటమి మిత్రపక్షాలన్నీ కూడా ఈ సభని చేస్తాయని, ముఖ్యంగా రేపు 13వ తారీఖు జరిగేటటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరిచినటువంటి పార్లమెంటు అభ్యర్థి వల్లూరి భార్గవ్ గారు హస్తం గుర్తు, అలాగే తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుపాటి రాంచీరావు గారికి వారికి కూడా హస్తం గుర్తు, అలాగే సెంట్రల్ నియోజకవర్గం నుంచి సోదరులు చిగురుపాటి బాబురావు గారు వారికి సుత్తి కొడవలి నక్షత్ర గుర్తుకి, అలాగే పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న న్యాయవాది జి కోటేశ్వరరావు గారిది కంకి కొడవలి గుర్తుకి ఈ పవిత్రమైన అమూల్యమైన ఓట్లు వేసి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ, అలాగే రేపు జరిగేటటువంటి సభ ద్వారా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ జరుగుతున్నటువంటి అనైతిక పాలనకి స్వస్తి చెప్పాలని, వాళ్ళ మోడీ గారు వచ్చిన 10 సంవత్సరాల్లో ఈ దేశంలో ఆయన చేసింది ఏమీ లేదు. నెహ్రూ గారు మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మటం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సెంటిమెంట్ ఉన్నటువంటి మనకు విశాఖ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయటం, ఆంధ్రులకు ఒక దశాదిశను చూపించినటువంటి ఆంధ్ర బ్యాంకుని కనుమరుగు చేసి దాన్ని యూనియన్ బ్యాంకులో కలపడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అనేటటువంటి మన రాష్ట్ర రాజధాని పేరు మీద ఉండేది దాన్ని తీసుకెళ్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలపడం. నేను అమిత్ షా గారు చెబుతాడు, తెలుగు జాతిని కాపాడుతాం, తెలుగు భాషను కాపాడుతాం. తెలుగు వారికి దశాదిశ ఉన్నటువంటి బ్యాంకులు రెండింటికి కూడా మీరు కావాలని పరిగట్టుకుని 20 కోట్ల మంది తెలుగు వారికి ఒక దశ చూపించినటువంటి ఆంధ్ర బ్యాంకుని, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఈ రెండింటిని కూడా కనుమరుగు చేయడం మీ ఆంతరం మేము అడుగుతున్నాం. ఇవాళకని మీ విధి విధానాలు మార్చుకోండి. ఇవాళకే ఉత్తర భారతదేశంలో మోడీ గారి తిరోగమనాలు ప్రారంభమైనవి, ఎదురుగాలు లేస్తున్నాయి. వాళ్ళు ఎండాకాలం వీధురుగాలులాగా వడగాలుపులాగా ఆ దెబ్బకు తట్టుకోలేక ఇవాళ ఉత్తర భారతదేశం వదిలి దక్షిణ భారతదేశానికి వలస వస్తున్నాడు ఆయన. మళ్ళీ ఇక్కడ కూడా కుమ్ములాట పార్టీని ఇళ్లకు పంపాలని ఇండియా కూటమి ఆల్రెడీ సర్వేస్ అన్ని ఫేవర్కి వచ్చింది. ఇండియా కూటమి 2024 జూన్ 4 తర్వాత ఎన్నికల Nothing is left. There is a wave across the India in favor of India bloc. India bloc will form government at center this time in 24. Agenda of this press conference is our Congress President Mallikarjun Kharge ji. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఎంపీగా కేసినేని నానిని గెలిపించాలని వెల్లంపల్లి కుటుంబ సభ్యులు కోరారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేసినేని నాని గెలుపు కోసం వెల్లంపల్లి సోదరుడు రామకృష్ణ, సతీమణి శ్రీలక్ష్మి, కేసినేని నాని సతీమణి కేసినేని పావని తదితర కుటుంబ సభ్యులు 26వ డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల గొల్లభామ నాగేశ్వరరావుతో కలిసి 26వ డివిజన్ ఏలూరు రోడ్, మారుతినగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం 61 డివిజన్లో స్థానిక కార్పొరేటరు అలాగే స్థానిక కార్యకర్తలతో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ని ఈరోజు మేము చూస్తున్నాం. ఎందుకు అంటే మరి లలో ఇది మొదటి నియోజకవర్గంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాట ఇచ్చిన విధంగా 25,000 పై మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది బహుమానంగా ఇవ్వబోతున్నారు. అలాగే గెలబోయి 25 ఎంపీ సీట్లలో ఇది ఎన్టీఆర్ జిల్లా కేసినేని నాని గారు వారి మొదటి సీటు గెలుపుని జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా విజయాన్ని అందిస్తారు. ఇది తథ్యం, ఇది ఎవ్వరూ మార్చలేరు. నమస్తే. మరి వెల్లంపల్లి గారి అల్లుడు గారు మంచుకొండ చక్రవర్తి గారు, అట్లా కేసినేని నా అల్లుడు గారు రఘునాథం గారుతో మేము ఈరోజు 61 శాంతినగర్లో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ప్రతి ఇంటింటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు మా బ్రహ్మాండంగా మాకు అన్ని పథకాలు వచ్చాయి, మేము జగన్ గారికి ఓటేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఈ 60 డివిజన్లో మేము గత 3 సంవత్సరాల పాటు మేము కార్పొరేటర్ అయిన తర్వాత సుమారుగా 30 కోట్ల రూపాయలు పెట్టి అనేక సచివాలయాలు కట్టాం, పార్కులు కట్టాం, నాడు నెలలో స్కూల్స్ వేసాం, అట్లాగే రోడ్లు వేసాం, డ్రైనేజీలు వేసాం. 30 కోట్ల రూపాయలతో ఈ డివిజన్ అభివృద్ధి జరిగింది.
ఏదేమైనా సరే వెల్లంపల్లి గారికి ఈ బ్రహ్మాండమైన మెజార్టీ ఈ డివిజన్ నుంచి. సెంట్రల్ నియోజకవర్గంలోని విశాలాంధ్ర కాలనీలో వాణి అనే మహిళ ఓట్లు అడగడానికి వెళ్తే ఆమెపై టీడీపీ నేతలు దాడి చేశారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ నేత మోదుగుల గణేష్ ఆరోపించారు. దీనిని ప్రశ్నించడానికి వెళ్లిన నాయకులపై దాడికి దిగారని చెప్పారు. దాడి విషయంలో సెంట్రల్ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా తీరును ఆయన తప్పుపట్టారు. విశాలాంధ్ర కాలనీలో వాణి అనే మహిళ ఓట్లు అడగడానికి వెళ్తే ఆమెపై టీడీపీ నేతలు దాడి చేశారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ నేత మోదుగుల గణేష్ ఆరోపించారు. ఆ దాడిని ఖండిస్తూ సెంట్రల్ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమాపై గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు అభ్యర్థిస్తున్న వాణి అనే మహిళపై టీడీపీ నాయకులు మద్యం తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీనిని ప్రశ్నించడానికి వెళ్లిన నాయకులపై దాడికి దిగారని చెప్పారు. బోండా ఉమా నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. దళితులపై మీ కపట ప్రేమ అందరికీ తెలుసునని, బోండా ఉమా భూ కబ్జాలు చేశారు కాబట్టి ఉమాపై రౌడీ షీటర్ పెట్టాలన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. అనంతరం బాధితురాలు వాణి మాట్లాడుతూ, నిన్న ఓట్ల కోసం వెళ్తే తనపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారని చెప్పారు. దళితులపై అవమానంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక ఆడపిల్లపై దళిత మహిళపై దాడి జరిగితే దానిని మాట్లాడకుండా ఖండించకుండా బాగున్నావా అని ఉమా మాట్లాడటం బాధాకరమన్నారు. దళిత మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి ఇలా నీ పార్టీ నాయకులను వెనకేసుకొని రావటం హేమన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ దళిత సంఘం నాయకులు సిహెచ్ రవి, చంద్రలేఖ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఓడిపోతున్నామని పూర్తిగా భయపడిపోయి ఎక్కడ ఏ చిన్న అవకాశం వస్తా, ఎవరి మీద ఏ విమర్శ చేద్దామా, ఎక్కడ సానుభూతి పొందుదామా, ఎక్కడ ఓట్లు అడుక్కుందామా, ఓట్లు పొందామని చేసే భాగంలోనే మరి విజయవాడలో బోండా ఉమామహేశ్వర్ అనే వ్యక్తి కూడా చేస్తున్నాడు. నిన్న మీరు కూడా వినండి, బోండా ఉమామహేశ్వర్ నువ్వు ప్రజానాయకుడివి, ఒక ఎమ్మెల్యేగా చేసావు. నీ తొత్తులో నీ అన్నయ్యలో ఏది చెప్తే అది నిజమని నమ్మేసి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఏం జరిగిందో తెలుసుకో. మాకు ఓట్లు అడగటం మా హక్కు. మేము పార్టీ కార్యకర్తలుగా ఉన్నాం, నా భార్య కార్పొరేటర్గా ఉంది. నేను కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇంటింటికి తిరిగి ఓట్లు అడగటం అది మా హక్కు. నువ్వు వేయిపో, ఆ ప్రజలు ఏనివ్వని వేయిపోండి, అది వాళ్ళ ఇష్టం. మరి ఆ ఓట్లు అడగటానికి భాగంగా నేను విశాలాంధ్ర కాలనీలో మా మహిళా కన్వీనర్ బడుగు వాణి, ఈ అమ్మాయి ఒక దళిత మహిళ. మరి ఒక దళిత మహిళ పోనీ వెళ్ళకూడదా చెప్పండి ఓట్లు అడగడానికి? అంటే దళితుల ఓట్లన్నీ మాకే పడుతున్నాయి, భయపడిపోతారేమో. మరి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఏమండి మీరు పోస్టల్ బ్యాలెట్ ఓటికి వెళ్ళారా, మళ్ళీ ఉరిగిపోద్ది, కొద్దిగా ఎండలైనా కానీ ఇబ్బంది లేకుండా వెళ్ళరండి అని చెప్పడానికి వెళ్ళింది. చెప్పడానికి వెళ్తే ఆ అమ్మాయిని పట్టుకొని దుర్భాషలు ఆడారంట. అది మాకు తెలీదు. మాకు ఈ అమ్మాయి ఫోన్ చేసింది, సార్ గణేష్ గారు ఎక్కడున్నారంటే ఏమ్మా అన్న, ఇలా ఓట్లు వేయడానికి వచ్చారండి, వీళ్ళు ఎవరో ఇద్దరు ఇంత లావున్నారు, మరి మమ్మల్ని పైకి రా అన్నారు. అంటే పైకి నాకేంటో మనిషి తేడాగా కనపడి కొద్దిగా మందు దాగినట్టున్నాడు కనిపించి నేను నా పక్కన ఇద్దరు మహిళలు అమ్మ ఒకసారి వివరించండి అమ్మ అన్నాను. కాదు నువ్వు కూడా రా అన్నాడు. నేను రాను అన్నాను. ఇంతలోకి అతనే గబగబా కిందకు వచ్చేసాడు. వచ్చి ఆ పక్కన ఇంకొక అతని ద్వారా తలిపేరు లోపల రా అంటున్నాడు. దాంతో భయపడిపోయి నేను గేట్ నెట్టుకొని వచ్చాను. ఇద్దరు ఆడపిల్లలు లోపల ఉన్నారు, కొంచెం మీరు రెండు వాళ్ళని ఇడిపించండి అని ఫోన్ చేయడం జరిగింది. మరి ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే 13 తర్వాత ఏపీ అభివృద్ధి యాత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. రాజమండ్రి కూటమి సభలో పాల్గొన్న మోడీ. చంద్రబాబు హయాంలో అభివృద్ధి పరుగులు తీసిందన్న మోడీ. వైసీపీ హయాంలో అభివృద్ధిని పట్టాలు తప్పించారని విమర్శ. విజయవాడ పర్యటనకు వచ్చే ప్రధాని మోడీకి సమస్యల హారంతో స్వాగతం పలుకుతామని జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట్రామారావు వెల్లడి. ఏపీని అన్ని విధాలా అన్యాయం చేసిన మోడీ ఏ విధంగా ఇక్కడికి వస్తారని నిలదీత. పశ్చిమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి భారీ బైక్ ర్యాలీ. బైక్ నడిపి యువతకు ఉత్సాహాన్ని నింపిన సుజనా. అత్యంత పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడి. ఈ నెల 7, 9 తేదీల్లో ప్రత్యేక బృందాల ద్వారా హోమ్ ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.